హాయ్ అండి. ఇది నేను మా గార్డెన్‌లోకి నైట్ టైమ్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందామని వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీస్ నాకు కనిపించాయన్నమాట. ఏంటి అప్పుడే స్ట్రాబెర్రీ కాయలైపోయాయా అని చెప్పేసి దగ్గరికెళ్ళి చూస్తే ఎంత క్యూట్‌గా కాయలయ్యి ఉన్నాయో అసలు. అటు చూడండి ఏదో కొరికేసింది. నేను అప్పటికి అనుకుంటున్నాను ఏం కొరికేసిందబ్బా అనేసి. సర్లే చూద్దాం పెద్దయి అవుతాయి కదా! మిగతాయి కూడా వచ్చేసాయి కాయలని చెప్పేసి అట్లా ఉంచి నేను అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. తర్వాత మొన్నేమైందంటే పెద్ద లద్దె పురుగొచ్చేసింది. ఆ లద్దె పురుగు మొత్తం కొరికేసింది స్ట్రాబెర్రీస్‌నంతా. ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళేసరికి చూడండి ఎట్లా అయిపోయాయో. ఇంత లావయ్యాయి కాయలసలు రెడ్ కలర్‌గా అంత అయిపోయాయి. ఏంటి ఏమైంది అని చెప్పేసి మొత్తం నేను అక్కడున్నదంతా అబ్జర్వ్ చేసి చూస్తే లద్దె పురుగుందనమాట. లద్దె పురుగంటే మీకు తెలియదు గదా! సో, అదొక టైప్ ఆఫ్ క్రిమి కీటకనమాట. మనకి మామూలుగా చెట్ల మీద ఉండి గొంగళి పురుగులాగా గ్రీన్ కలర్‌దంతా పీల్ చేస్తుంటది గదా! మీకు కనిపిస్తుందో లేదో నేను తర్వాత ఇంకొక క్లిప్‌లో పెడతాననమాట. సో, అదనమాట. ఎంత దరిద్రంగా ఉందో అసలు కాయలన్నిటిని తినేసేసింది. ఎంత ఏడుపొచ్చిందో నాకు. నేను కాయలన్నిటిని ఎంత కష్టపడి పెంచుకున్నానో అనిపిచ్చింది. ఇంకా కానీ యూజ్ ఏముంది చెప్పండి. అన్ని కాయలు తినేసింది. ఇంకా నేను ఆ ఫ్రూట్స్‌ని ఏం చేశానంటే అందులోనే పాట్ చేసేసాను. అందులోనే పాట్ చేస్తే మనకి ఇత్తులు కొంచెం మొలకేమన్నా వస్తాయేమో, కొత్త ప్లాంట్స్ వస్తాయి అన్నట్టు మొలకెత్తేసాననమాట. చూడాలి అవి చెట్లు ఎలా వస్తాయో. మంచిగా వచ్చాయన్నమాట కాయలు. నేను డైలీ వాటర్ పడుతున్నాను. ఆ పురుగు మొత్తాన్ని కొరికేసి బండమొఖం పురుగు చంపేసింది అన్నిటిని. ఆల్మోస్ట్ అన్నిటికి అదే పట్టేసిందనమాట. ఇంకా చూడాలి ఏదైనా ఫెర్టిలైజర్ కొట్టాలేమో అని చెప్పేసి. అంటే పురుగు చచ్చిపోవడానికి పైపైన అసలు నాకెంత బాధేసిందో. అదిగో చూసారా ఎంత క్లియర్‌గా ఉందో ఇదే అనమాట. గోంగూర చెట్ల మీద ఉంది, మిరప చెట్ల మీద ఉంది, బత్తాయి చెట్ల మీదకెక్కేసింది. అన్నిటి మీదకి ఇదొక్క పురుగే ఉంది కానీ మొత్తాన్ని తినేస్తుంది. నాకెంత బాధేసిందో. ఒక మిర్చి చెట్టు మీద లేదు, అన్నిటి మీదకెక్కింది. టమాటా మీదకి కూడా ఎక్కేసింది. టమాటా కాయలు కూడా తినేసిందనమాట. ఇదే స్ట్రాబెర్రీ కాయలన్నిటిని తినేసింది బండ మొఖం పురుగు. సో, దీన్ని క్యూర్ చేయడానికి నేను సెర్చ్ చేసి చేయాలి. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ డిసప్పాయింట్‌మెంట్ వీడియో.